మంచు మోహన్ బాబు కెరీర్ మొదట్లో విలన్ రోల్స్ లో నటించి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకున్నారు. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. పెద్దిరాయుడు సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తన నట వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి వచ్చారు. మంచు విష్ణు అనే సినిమాతో పరిచయం అయ్యారు. ఒకవైపు నిర్మాతగా, మరోవైపు వ్యాపారవేత్తగా, హీరోగా కెరీర్ మొదలు పెట్టారు. చాలా సినిమాలు చేసినా గానీ స్టార్ హీరో అనే రావడం మాత్రం రాలేదు. కెరీర్ లో హిట్ల కంటే ఫ్లాప్ లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మంచు మనోజ్ దొంగ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. కెరీర్ మొదట్లో మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేసినా హిట్ మాత్రం పెద్దగా రాలేదు. దీంతో రాను రాను మార్కెట్ మొత్తం పడిపోయింది. దీంతో రూట్ మార్చి విలన్ రోల్స్ సైతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మంచు లక్ష్మి అడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు. ప్రజెంట్ మంచు విష్ణు కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. అయితే ఒకప్పుడు చేసిన తప్పు వల్ల మంచు ఫ్యామిలీలో గొడవలు వస్తున్నాయని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత సంవత్సరం కాలంగా మంచు ఫ్యామిలీలో గొడవలు అందరికీ తెలిసిందే. ప్రతి ఇంట్లో గొడవలు సహజం. కానీ ఈ విధంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లడం వల్ల తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది. మంచు విష్ణుకి అతని తమ్ముడు మంచు మనోజ్ కి ఆస్తి తగాదాల వల్ల గొడవలు మొదలయ్యాయని ఫిలిం నగర్ లో సమాచారం అందుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లో ఉండే రాజ్భవన్ లాంటి బంగ్లా విషయంలో ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా మంచు మనోజ్ భూమా మౌనికను సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం విషయం లేదని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపించాయి. మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేయడం, దీనికి కౌంటర్ గా మంచు మనోజ్ బౌన్సర్లతో ఎదురుదాడి చేయడానికి వెళ్లడం, ఈ విధంగా టీవీలలో, సోషల్ మీడియాలలో ట్రెండింగ్ లో నిలిచారు. మంచు ఫ్యామిలీలో గొడవలు జరగడానికి ఒక కారణం ఉంది అని నెటిజన్లు తెలియజేస్తున్నారు. మంచు విష్ణు హీరోగా, హన్సిక హీరోయిన్ గా, జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేనికైనా రెడీ. 2012లో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 24న ఈ సినిమా విడుదలైంది. మొదట్లో ఈ సినిమా యావరేజ్ టాక్ తెస్తుంది. ఈ సినిమాలో మంచు విష్ణు ఒక ముస్లిం యువకుని పాత్రలో నటించారు. హీరోయిన్ హన్సికను ఇంప్రెస్ చేయడానికి బ్రాహ్మణ వేషం వేసుకుని పూజారుల గ్రూప్ లో యాగం చేయడానికి హన్సిక వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఈ క్రమంలో యాగంలో మిగతా పూజారులు అందరూ పవిత్ర మంత్రాలు చదువుతుంటే పూజారి వేషంలో ఉన్న విష్ణు మాత్రం వస్తారా అంటూ సినిమా పాట పాడతారు. ఈ విషయం కాస్త బ్రాహ్మణ సంఘానికి తెలియడంతో వారు ఈ సన్నివేశాలను తీసివేయాలని ఆ చిత్రానికి నిర్మాత అయిన విష్ణును కోరుతారు. కానీ చిత్ర యూనిట్ ఒప్పుకోకపోవడంతో ఫిలిం నగర్ లో మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళన చేశారు. దీంతో డ్యూటీలో ఉన్న వారికి పూజారుల మధ్య తోపులాట జరిగింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఈ విషయం చాలా హాట్ టాపిక్ అయింది. టీవీలలో డిబేట్లు చేసేదాకా వెళ్ళింది. అయినా కూడా చిత్ర యూనిట్ వెనక్కి తగ్గకపోవడంతో పూజారులు పిండ ప్రదానం కూడా చేశారు. దీంతో మోహన్ బాబు పక్క రాష్ట్రం నుంచి పూజారులను తీసుకుని వచ్చి పూజలు జరిపించారు. ఆ తర్వాత ఈ విషయం మెల్లిగా అందరూ మర్చిపోయారు. కానీ ఈ గొడవ వల్ల సినిమా కలెక్షన్స్ మాత్రం భారీగా పెరిగాయి. అప్పుడు శాపం తగ్గడం వల్ల ఫ్యామిలీలో ఈ విధంగా జరుగుతుందని సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతున్నారు. ఈ నెల 25న రావాల్సిన కన్నప్ప సినిమా కూడా వాయిదా వేశారు. ఈ సినిమా విషయంలో కూడా నెటిజన్లు చాలా ట్రోల్స్ చేస్తున్నారు.